నమస్తే జీటీపీఎల్ న్యూస్ కు స్వాగతం. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ చేత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలి. కేంద్ర మంత్రి కిషన్, ఎంపీలు సంజయ్, అరవింద్లపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో 8 కోట్ల వ్యయంతో పలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులకు ఘన స్వాగతం పలికిన అధికారులు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్సీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. తాళాలున్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. 13 తులాల 6 గ్రాముల బంగారం, కిలో 300 గ్రాముల వెండి రికవరీ. ఆర్మూర్ మీడియాతో సిపి కేఆర్ నాగరాజ్ వెల్లడి. పాల్గొన్న ఏసీపీ రఘు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది నిధులు. జడ్పీ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వెల్లడి. పాల్గొన్న కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి 10 పైసల నిధులు తేలేడు. నవీపేటలో 5 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్. దళిత బంధుతో ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి. ప్రగతి భవన్ లో అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే మా ధ్యేయం. మేయర్ గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి పనులపై మాట్లాడిన మేయర్ నీతు కిరణ్. భారత రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే. జిల్లా కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ జిల్లా జడ్జి సునీత కుంచాల. అభివృద్ధి పనులు చేసేవారి కాళ్లలో కట్టెలు పెట్టేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో సుమారు 8 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఇలా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్రంతో సమానంగా గ్రామాలకు నిధులిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలు ఎన్నికైతే అందులో 7 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే చెప్తుందని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఎందుకు లేదో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందని దీనిపై చర్చకు సిద్ధమన్నారు. 8 ఏళ్ల కింద జరిగిన తెలంగాణ ఏర్పాటు మీద పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ చేత ఇక్కడి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలకు మోసపోతే మళ్లీ పూర్వపు రోజుల్లాగే గోసపడతామని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గత 50 సంవత్సరాలుగా ఎన్ని పనులైతే జరిగినాయో, ఎంత విలువ పనులైతే జరిగినాయో, ఈ 7 సంవత్సరాలలో అంతకంటే ఎక్కువ పనులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలలో పనులు జరిగినాయి. తప్పు అని నిరూపిస్తే నేను దేనికైనా మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడొచ్చు. కేసీఆర్ కంటే మొదలు, ప్రశాంత్ రెడ్డి కంటే మొదలు ప్రాంతాన్ని, ఈ బాల్కొండ నియోజకవర్గాన్ని 60 సంవత్సరాలుగా వేరే వాళ్ళు చాలా మంది వచ్చారు. ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు. నా పాయింట్ ఒకటే, గ్రామాలలో అభివృద్ధి ప్రతి ఊర్లో లెక్క తీద్దాం. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని పైసలతో అభివృద్ధి జరిగింది గ్రామాల్లో. మొత్తం 60 ఏళ్ళు లెక్కేది. 60 ఏళ్ల కంటే నేను 7 సంవత్సరాల్లో, కేసీఆర్ గారు నేను వచ్చిన తర్వాత 7 సంవత్సరాల్లో
60 ఏళ్ళ జరిగిన అభివృద్ధి కంటే ఒక రూపాయి ఎక్కువ లేకపోతే దేనికంటే దానికి సిద్ధం నేను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నా ప్రతిపక్షాల వాళ్ళకు, నా బీజేపీ మిత్రులకు, నా కాంగ్రెస్ మిత్రులకు నా ఛాలెంజ్. ప్రాజెక్టుకు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం. మనకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం సార్, కొన్ని ఇవ్వండి మాకు డబ్బులు అంటే ఒక కొత్త ఇయ్యలే, ఒక రూపాయి ఇయ్యలే సార్. అయినా కొట్లాట పెట్టుకోలే. ఎందుకు పోని మన మానన మనం బతుకుతున్నాం, మనది మనం చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఓబులాపూర్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కేటీఆర్ సందర్శించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కేటీఆర్ కూడా వారితో కలిసిపోయి సరదాగా సంభాషించారు. ఈ భక్తురాలు కేటీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని దీవించింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెతో ముచ్చటించారు. జోకర్ మాటలు చెప్పి బ్రోకర్ పనులు చేసే రేవంత్ రెడ్డి నువ్వొక్క సైకోవని, షాడిస్టు అని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భగ్గుమన్నారు. రేవంత్ వి జోకర్ మాటలు, బ్రోకర్ పనులని మండిపడ్డారు. పీసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న తెలంగాణ గాంధీ, తెలంగాణ పాలిట దేవుడు కేసీఆర్ పుట్టినరోజును యావత్ తెలంగాణ ప్రజలు జరుపుకున్నారన్నారు. కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ఇండ్లలో కూడా కేసీఆర్ పుట్టినరోజును జరుపుకున్నారన్నారు. తెలంగాణ అంతటా పండగ వాతావరణం ఉంటే ఊసరవెల్లి వంశోద్ధారకుడు రేవంత్ రెడ్డి నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఊసరవెల్లి కూడా రేవంత్ ను చూసి సిగ్గుపడుతుందని ఆగ్రహించారు. ఊసరవెల్లిని మించి రంగులు మార్చి పార్టీలు మార్చిన రేవంత్ ఊసరవెల్లి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రంగులు వేసే పెయింటర్ రేవంత్ రంగులు మార్చే నేతగా అవతారమెత్తాడు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ కు పిచ్చి ముదిరింది. పీసీసీని పిచ్చి కాంగ్రెస్ కమిటీగా మార్చారన్నారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా రేవంత్ వైఖరిని తప్పుపడుతున్నారన్నారు. కేసీఆర్ బర్త్డేను దేశవ్యాప్తంగా జరుపుకుంటే ఓర్చుకోలేకపోతున్న కుసంస్కారి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ ఒళ్ళు జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ కు కేడర్ లేదు, రేవంత్ కు క్యారెక్టర్ లేదు. పాలక ప్రతిపక్షాల నేతలు బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. మోడీ సోనియాకు, సోనియా మోడీకి విషెస్ చెప్పుకోరా అని సూచించారు. పాము తన పిల్లలను తాను తిన్నట్టు రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మింగేస్తాడన్నారు. చట్ట వ్యతిరేకంగా పనులు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోరా అని ప్రశ్నించారు. దసరా, రంజాన్, క్రిస్మస్ లాగా కేసీఆర్ బర్త్డే తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు. కేసీఆర్ బర్త్డేను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వానికి నేను లేఖ రాస్తా. తెలంగాణ గాంధీకి 100% గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు. కేసీఆర్ ను సంస్కారహీనంగా తిడితే ఎవరినైనా జైలుకు పంపాల్సిందేనన్నారు. ఎంత బాధ, ఆవేదన. ఒక పవిత్రమైన దినాన్ని ప్రకటించడం ఏంటండి ఇది? ఒక పవిత్రమైన దినాన్ని ప్రకటించడం ఏంది? మీరు ఇంకా దాన్ని సపోర్ట్గా మీరు క్వశ్చన్లు అడగడం మీ ద్వారా కూడా కొద్దిగా బాధపడుతున్నారు కొంతమంది. అఫీషియల్గా ప్రకటించాలక రాష్ట్ర పండుగ కదా, మనందరి పండుగ కదా బాసు, మనందరి యొక్క పండుగ కదా. ఇంకా మన ఉన్నాయా? సరిపోలేదా మీకు ఈ రోజుకి? ఏంటి ఆయన ఏం చేయదు. నేరస్తుల దినం మంచిదే కదా, వాళ్ళ కోసం ఒక దినం ప్రకటిస్తున్నాం కదా. ఎవరైనా బాధపడితే ఖైదీలో నేను అంటలేను కదా. పాపం ఈయన బర్త్డే, అందరు ఖైదీల బర్త్డే ఎత్తలేం కదా. అసలు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి లోపటేస్తే అప్పుడు చక్కగా అవుతుంది. పక్క రాష్ట్రంలో కేంద్ర మంత్రిని ఒక్కరోజు పంపించిందిగా జైలుకి. మా ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఇట్లాంటి పనులు చేస్తే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణ గాంధీని, తెలంగాణ పాలిట దేవుడిని ఇట్లాంటి మాటలు అన్నదానికి ఒకరిద్దరిని జైలుకి పంపిస్తే చక్కగా అవుతారు. ఆర్మూర్ పట్టణంలో ఈ రోజు ఉదయం 14 చోరీ కేసుల్లో నిందితుడు మల్లెల రవికుమార్ ను పట్టుకున్నామని సిపి కేఆర్ నాగరాజ్ వెల్లడించారు. నిందితుడి వద్ద 13 తులాల బంగారం, 1 కిలోకు పైగా వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపి కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్మూర్ రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా కేసు వివరాలు నారాయణపేట్ జిల్లాకు చెందినటువంటి దామరగిద్ద మండలం కందెన్పల్లి గ్రామానికి చెందిన నిందితుడు మల్లెల రవికుమార్ ను పట్టుకున్నారు. ఇతను గతంలో హైదరాబాద్ లోని ఆర్సీపురం, చందానగర్,
మియాపూర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో రాత్రిపూట దొంగతనం చేసిన మొత్తం 14 కేసుల్లో హైదరాబాద్లోని చందానగర్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపగా అతను చివరిగా 2017లో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఆర్మూర్కు వచ్చి తిరుమల కాలనీలో కిరాయికి ఉంటూ కూలి పని చేసుకుంటూ కూలి పని చేయగా వచ్చిన డబ్బులు అతని కుటుంబ పోషణకు అతని తాగుడుకు సరిపోక జల్సాలకు అలవాటు పడ్డారన్నారు. మార్చి 2021 నెలలో ఆర్మూర్లోని వెంకటేశ్వర కాలనీలో, జూన్ 2021 నెలలో ఆర్మూర్లోని మహాలక్ష్మి కాలనీలో, సెప్టెంబర్ 2021 నెలలో ఆర్మూర్లోని విద్యానగర్ కాలనీలో, అక్టోబర్ 2021 నెలలో ఆర్మూర్లోని వెంకటేశ్వర కాలనీలో మరియు అక్టోబర్ 2021 నెలలోనే ఆర్మూర్లోని కమలా నెహ్రూ కాలనీలోని తాళం వేసి ఉన్న మొత్తం 5 ఇండ్లలో దొంగతనం చేసినాడు. శుక్రవారం ఉదయం పూట ఆర్మూర్లోని రైల్వే స్టేషన్ రోడ్లో అనుమానంగా తిరుగుతుండగా ఆర్మూర్ పోలీసులు వారిని పట్టుకొని అతని వద్ద నుండి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. నిందితుడు రవికుమార్ వద్ద 13 తులాల 6 గ్రాముల బంగారం, 1 కిలో 300 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు మల్లెల రవికుమార్. ఇతను నేటివ్ ఆఫ్ నారాయణపేట. ఇక్కడ గత కొన్ని రోజులుగా రాత్రిపూట దొంగతనాలు చేయడం, దాని వద్ద నుండి సుమారుగా ఒక 2.5 లక్షల ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 13 తులాల 6 గ్రాములు, 1 కిలో వెండి, కిలో 300 గ్రాముల వెండి వరకు రికవర్ చేయడం జరిగింది. కాలనీలలో ఆర్మూర్ను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్మూర్ టార్గెట్ చేసుకుని ఇక్కడనే మహిళతో పరిచయం పెట్టుకుని ఇక్కడనే ఈ దొంగతనాలు చేస్తున్నాడు. మహాలక్ష్మి కాలనీలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని సేకరించిన ఎస్ఐ శ్రీకాంత్ వీళ్ళ టీంను ఏసీపీ ఆర్మూర్ ఆధ్వర్యంలో మరియు ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యం కరెక్ట్ గా అతన్ని ఐడెంటిఫై చేసి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతన్ని ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ కేసు ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ టి శ్రీధర్, ఎస్ఐఎస్ శ్రీకాంత్, క్రైమ్ పార్టీ సిబ్బంది అయిన కె గంగాప్రసాద్, డి ప్రసాద్, ఎన్ వినయ్, ఏ ఆనంద్, ప్రశాంత్లను పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు, ఐపీఎస్ ఆర్మూర్ ఏసీపీ వి రఘు, ఆర్మూర్ ఎస్హెచ్ఓ టి శ్రీధర్, ఎస్ఐలు ఎస్ శ్రీకాంత్, సి యాదగిరి పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ కవిత దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల స్వామివారికి జరిగే నిజ పాద సేవలో స్వామివారిని ఎమ్మెల్సీ కవిత దంపతులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూర్చాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ సిఎన్ఆర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రగతి భవన్లో మాస్టర్ ట్రైనీలుగా ఎంపిక చేసిన నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ తీసుకుంటున్న అధికారులంతా సోమవారం నుండి మండల, గ్రామ స్థాయి కమిటీలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా శిక్షణలో అన్ని అంశాలను బాగా ఆకలింపు చేసుకుని దళిత బంధు విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని మాస్టర్ ట్రైనీలకు సూచించారు. దళిత కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని హితవు పలికారు. దళిత బంధు పథకంపై పూర్తి అవగాహనను ఏర్పరచుకుని లబ్ధిదారులకు యూనిట్ల స్థాపన విషయంలో స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. So then should go for training. కాబట్టి ఇక్కడ ట్రైన్ చేసే వాళ్ళకు తప్పకుండా అంటే మీరు ట్రైనింగ్ ఎన్నికైన వాళ్ళు ఒక మంచి వర్క్ ఇది. కాబట్టి కమిటెడ్గా చేసే వాళ్ళే, దట్టు టైం కేటాయించే వాళ్ళే కావాలి. ఒకవేళ అటు ఇటు ఉంటే మీరు ఇంకో న్యాయం కూడా వదలలేదు, కానీ ఫుల్ టైం కేటాయించాలి. అలా చే వాళ్ళు మీరు తరువుగా ట్రైన్ చేసి ఎస్ బాబు గారు నువ్వు వదిలిపెట్టు, నువ్వు ఈ యూనిట్ స్టార్ట్ చేయి అని మొత్తం టోటల్గా ఆయన ట్రైన్ చేయాల్సిన మేము ఉంటుంది. రాంగ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే కొలాప్స్ అయిపోతుంది. ఇచ్చిన 10 లక్షలు సంవత్సరానికి 5 లక్షలు అయిపోయింది, ఇంకో 5 లక్షలు తర్వాత పోతుంది. కాబట్టి స్టార్ట్ చేసిన ప్రతి యూనిట్ కూడా సక్సెస్ అవ్వాలంటే ఆయన ఫస్ట్ ఆయనకున్న స్కిల్స్ ఏంటి,
ఆయనకున్న స్ట్రెంత్ ఏంటి, ఆయనకున్న వీక్నెస్ ఏంటి అని ఫస్ట్ మనకు తెలియాలి. దాన్ని చూసుకుంటూ మనం గైడ్ చేయాలి ఆయన. కాబట్టి ఉండేవాళ్ళైనా సరే దయచేసి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ వాహనం రాకతో డిచ్పల్లి గాంధీనగర్ కాలనీకి చెందిన యువకులు బతికి బయటపడ్డారు. డిచ్పల్లి మండలం కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గాంధీనగర్ కాలనీకి చెందిన యువకులు నిజామాబాద్ విజయ్ థియేటర్ లో సెకండ్ షో చూసి డిచ్పల్లికి కంటేశ్వర్ బైపాస్ నుంచి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసి వారి దగ్గరున్న డబ్బులు, సెల్ ఫోన్లను లాక్కొని చితకబడ్డారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు పారిపోయారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. బాధితులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నందున వారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని స్థానికులు కోరారు. सुल्तान नाम का बच्चा है। ये बच्चे की पीठ पे जो जख्म आए हैं, राडों से सलाखों से बच्चों को मारे। मजाज के पास पैसा था, पैसा खींच लिए, फ़ोन खींच लिए। मीर मजाज, सैयद मजाज और सलमान खान है। सलमान खान के पास भी जो गाड़ी थी, बाइक थी इनकी बाइक भी तोड़ दिए, पूरी तोड़ के मार दिए। ये लोग अपनी जान बचाने की कोशिश में भागने में और जो है सो भागते हुए जो पुलिस माधवनगर पोस्ट पे आए, माधवनगर पुलिस जो है ना पोस्ट चेक पोस्ट, उस पर आकर पुलिस वालों को बोलने से రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు మనబడి ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు పేర్కొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన జరిగిన మన ఊరు మనబడి మనబస్తి మనబడి సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జడ్పీ సీఈఓ గోవింద్, విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంఈఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు 7,289.54 కోట్లతో మన ఊరు మనబడి మనబస్తి మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దీని ద్వారా పాఠశాలలకు అవసరమైన త్రాగునీటి సదుపాయాలు కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం కల్పించడం, గ్రీన్ చాక్, డిజిటల్ తరగతులు, బోర్డులు, అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, ఫర్నిచర్ సౌకర్యం, కాంపౌండ్ వాల్ నిర్మాణం లాంటివి పూర్తి స్థాయిలో అన్ని రకాల సదుపాయాలతో పాఠశాలలు బాగుపరచవచ్చన్నారు. ఈ కార్యక్రమం 2021 నుండి 2023 వరకు 3 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 407 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, దీనికి సమావేశం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలలు మెరుగుపరచడానికి దాతలుగా ముందుకు రావాలని సమావేశం ద్వారా కోరారు. పూర్తి చేసే విధంగా మనం చర్యలు తీసుకోబోతున్నాం. అయితే ఇందులో ఈరోజు అంటే స్కూల్స్ అనేవి స్ట్రెంత్ బట్టి తీసుకున్నాం. ఏ స్కూల్లో ఏం చేయాలంటే ఈ 12 రకాల ఐటమ్స్ మనం నిర్ణయించుకుంటున్నాము. నెక్స్ట్ ఏ విధంగా చేయాలని దానిపైన ఈ వర్క్ను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని దానిపైన మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే, నేను మా ఆకులూరు ఎంఈఓ రాజేంద్రరెడ్డి ఇంకా యాక్టివ్. ఇక్కడ లోకల్ సర్పంచ్లు ఎంపీడీసీలు అడగకుండా మా క్లాస్ రూమ్ కావాలా చైర్మన్ గారు అడిషనల్ అని అన్నప్పుడు ఒక 6 పెట్టడం జరిగింది. అట్లాగే అదర్ మండల్స్ మా నవపేట అయితే నందిపేట మాకు సొంత మండలం పెట్టడం జరిగింది. అవి ప్రొసీడింగ్స్ ఇచ్చాం, వర్క్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరి అవి మేము డైవర్ట్ చేసుకోవచ్చా? దీంట్లో స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ వస్తాయి కదా అవి, అదే మోడల్స్ కు సంబంధించి సపరేట్ కాంపోనెంట్ అది ఎప్పటి నుంచో కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది దాంట్లో ఫండ్స్ వచ్చి 60-40 ఉంటుంది. ఆ స్కీమ్ వచ్చేసి దీనికి లింక్ ఉండదు మనకి. కాబట్టి వాటిలో ఏమి సంబంధించిన రిపేర్లు కానీ ఏమైనా కానీ అన్ని కూడా మేము స్టేట్ గవర్నమెంట్ రాసి శాంక్షన్ చేయించి ఇంజనీరింగ్ ద్వారా మేము చేయిస్తున్నాము. మీరు చెప్పినవి నా దృష్టిలో ఉన్నాయి మేడం. ఆల్రెడీ గవర్నమెంట్ కన్సెషన్ ఉన్నాయి. నవీపేట మండల కేంద్రంలో 5 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే షకీల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
నవిపేట మండల కేంద్రంలో 5 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, తెరాస రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, సర్పంచ్ ఆసోల శ్రీనివాస్, ఎంపీపీ సంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సవితా బుచ్చన్న, స్థానిక ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పలువురు నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం నవపేట పట్టణానికి 250 డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేశారు. మైనార్టీ మరియు క్రిస్టియన్స్లకు గ్రేవ్ యార్డ్ మంజూరు చేసి వారికి ఆర్డర్ కాపీ అందజేశారు. డ్వాక్రా మహిళా సంఘ భవనానికి 10 లక్షల రూపాయలు, బహదూర్పుర కాలనీలో అంగన్వాడీ భవనం కొరకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు మోయిస్తో కలిసి రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరవింద్ దరిద్రుడని, అభివృద్ధికి 10 పైసల నిధులు తేలేని చేతగాని ఎంపీ అరవింద్ అని మండిపడ్డారు. ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఉన్నప్పుడు ఎంపీ నిధుల మంజూరులో దేశంలోనే ఆమె టాప్ అని అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన రాష్ట్రాన్ని చూపించాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఒక్క గ్రామానికే ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 5 కోట్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే దక్కిందని అన్నారు. దానికి ప్రాపర్గా డివైడ్ చేసుకొని 250 హౌసెస్ 1 వీక్ టైం ఇస్తున్నా నేను. 1 వీక్ టైంలో మొత్తం మీరు బెనిఫిషియరీస్ ఎవరు ఉన్నారో ఆ లిస్ట్ మా ఎంఆర్ఓ వారికి ఇస్తే వారు మొత్తం ఎంక్వైరీ చేసుకొని సూటబుల్గా హౌసింగ్ శాంక్షన్ చేసుకొని వచ్చే నెల నుంచి మీకు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేపిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ మసీద్ ఇంకా మన గ్రేవ్ యార్డ్, ఇంకా క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్, ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇప్పుడే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. పాపం క్రిస్టియన్స్ కూడా చాలా బాధపడతా ఉన్నారు. వారికి ఇమీడియట్గా మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎకరం 20 గుంటలు వీళ్లకు, ఎకరం వాళ్లకు అలాట్ చేయడం జరిగింది. మళ్ళీ స్థానిక సర్పంచ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పల్లె ప్రగతిలో రేపే ఈ రెండింటికి కూడా కొబ్బరికాయ కొట్టేసి బౌండరీ వాల్ పని స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పినాం. పల్లె ప్రగతిలో ఈ 2 కూడా పెట్టేసి ఈ రెండింటికి కూడా బౌండరీ వాల్ పనులు కూడా ఇమీడియట్ గా చాలు చేస్తాం. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పిఆర్ఏ, ఈ నవిపేట్ బినోలా సొసైటీ చైర్మన్లు అబ్బన్న, హనుమాన్లు, సర్పంచ్లు రాము, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్, షకీల్, ఉప సర్పంచ్లు మల్లేష్, జియా స్వామి, మైనార్టీ శాఖ మండల అధ్యక్షులు తహర్ బిన్ జాఫర్, యువజన విభాగం అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, నాయకులు దాస్, తెడ్డు పోషెట్టి, సూరిబాబు, అల్తాఫ్, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగానుసారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, ఎవరి పట్ల చట్ట వివక్షను చూపదని ప్రిన్సిపల్, అసిస్టెంట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. న్యాయ సేవా సంస్థ విహాన్ ప్రాజెక్ట్ సేంద్రియ బండార్ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో నిర్వహించిన న్యాయ వాగ్దాన సదస్సులో ఆమె హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్యుల సూచనలను అనుసరించి ఆరోగ్య నియమాలు పాటించాలని సూచించారు. విద్యార్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభానుసారం లోనిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వ గురుకుల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు చేర్పించి విద్యావంతులను చేయాలని జిల్లా జడ్జి కోరారు. ఉపాధి అవకాశాలను తెలుసుకుని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం తీసుకోవాలని, తద్వారా స్వయం ఉపాధికి మార్గం వేసుకోవాలని పేర్కొన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రాధాన్యమని మేయర్ నీతు కిరణ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై మేయర్ నీతు కిరణ్ మాట్లాడారు. మేము పదవి బాధ్యతలు చేపట్టిన 2 నెలల కాలానికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసింది. ఆ ప్రభావం మన రాష్ట్రంపై, మన నగరంపై కూడా పడిందని గుర్తు చేశారు. విపత్కర పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం మౌలిక సదుపాయ కల్పనకు, పట్టణ ప్రగతి, ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి చేపట్టిన హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేపట్టామని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా కరోనాతో పాటు ఇతర ఏ అంటువ్యాధులు ప్రబలకుండా కట్టడి, పారిశుద్ధ్య సిబ్బందిని 330 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిన
కొత్త వాహనాలను నగర ప్రజల అవసరాల కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతున్నది. పారిశుద్ధ కార్మికులు వారి ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రాంతాల్లో కూడా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి హైపోక్లోరైడ్ మిశ్రమాన్ని చల్లడం, ఎప్పటికప్పుడు పరిసరాలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు. కొన్ని రోజులకే మాకు కొత్త చట్టం రావడం, మున్సిపల్ కొత్త చట్టం రావడం, కేటీఆర్ గారు కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మున్సిపాలిటీలో మరి ప్రతి మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్స్ అన్నింటిలో కూడా ఈ కొత్త చట్టం వల్ల మరి ఎన్నో మార్పులు, ఏవైతే పాత ముసాయిదా పద్ధతులు ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల కొత్త వినూత్నమైనటువంటి పథకాలు, ఆలోచనలతోని ఇప్పుడు కార్పొరేషన్లు అన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మన నిజామాబాద్ నగరం కూడా, మన కార్పొరేషన్ కూడా అన్నిట్లోనూ ముందంజలో ఉంటూ ప్రజలందరికీ చక్కటి సేవలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. ఇందులో ముఖ్యంగా మాకు అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారికి ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము మా కార్పొరేటర్స్ అందరూ కూడా. సిర్పూర్ మల్లన్న స్వామి జాతర వీడీసీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నందిపేట్ మండలం సిర్పూర్ గ్రామంలో మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేపట్టి స్వామివారికి బోనాలు సమర్పించారు. మల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి స్వామివారికి 5 రోజుల పాటు మొక్కులు చెల్లించుకుంటారు. పాడి పంటలు గుడ్డు గోద చల్లగా చూడు స్వామి అని వేడుకుంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం ఆకట్టుకుంది. 5 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలు ఆదివారం నాగవెల్లి కార్యక్రమంతో ముగుస్తాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. జరిగింది కొత్త విలేజ్లో కూడా మేము అదే జాతరని ఇక్కడ కూడా కొనసాగించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మాకు 1995లో గుడి నిర్మాణం జరిగింది. అంతకుముందు గుడి ఉండే విగ్రహాలు ఉండే, కానీ గుడి కొంచెం చిన్నగా ఉండే, దాన్ని మనం పెద్దగా నిర్మించుకోవడం జరిగిందండి. 2011లో మళ్ళీ ఈ గుడి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మామిడిపల్లి గ్రామ శివారులోని అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు శ్రీవారికి ఉత్సవరంభ స్నాపనము, అభిషేక కార్యక్రమాలతో ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, ప్రభాదేవి, రమణారెడ్డి, ఆలయ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీవల్లిక గైడ్ టీచర్ శ్రీనివాస్ సహకారంతో హైబ్రిడ్ స్టవ్ ను తయారు చేసింది. శుభకార్యాలకు ఉపయోగించే స్టవ్ కి జాలి, రేకు, డబ్బా, కాపర్ పైపు అమర్చి బర్నర్ పెట్టారు. మక్క బుట్టలు, పిడకలు, చిన్న కట్టెలు వేసి కింద నుంచి స్టవ్ ను వెలిగిస్తారు. అందులో నుంచి వచ్చే మంట పై వేసిన కట్టెలకు అంటుకుంది. తర్వాత గ్యాస్ ను పూర్తిగా తగ్గించిన మంట వెలుగుతుంది. దీనివల్ల ఒక్క సిలిండర్ 2 నెలలు వచ్చేది 4 నెలలు వస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా శ్రీవల్లిక మాట్లాడుతూ, శ్రీవల్లిక వల్ల నానమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేసేదని, పొయ్యి మీద కట్టెలు పెట్టి వంట చేయడం వల్ల పొగతో కళ్ళు సరిగ్గా కనబడకపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆ కష్టాన్ని తాను దగ్గరుండి చూసిన కాబట్టే నాకు ఆ ఆలోచన వచ్చిందని వెంటనే తన గైడ్ టీచర్ శ్రీనివాస్, హెడ్ మాస్టర్ ద్రూపటి కుమార్ సార్లకు చెప్పగా సపోర్ట్ చేశారని తెలిపింది. జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో ఎంతో సంతోషంగా ఉందని, ముందు స్కూల్ కి గాని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తానని ఆమె K6 తో చెప్పింది. చదువుతున్నప్పుడు ఈ ఇన్స్పైర్ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాన్ని విద్యార్థులకు చెప్పినప్పుడు తన ఆలోచనని సైన్స్ ఉపాధ్యాయులతో పంచుకోవడం జరిగింది. ఇంట్లో వాడేటువంటి సాంప్రదాయ ఇంధన వనరులు, అట్లాగే ఆధునిక ఇంధన వనరులైన గ్యాస్, LPG గ్యాస్, వీటిని సమ్మేళనంగా వాటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చో ఒక ఆలోచన
అమ్మాయికి వచ్చింది. మరి అవి వేస్ట్గా పడేస్తున్నాం కదా వ్యవసాయ ఉప ఉత్పత్తుల్ని, దాని నుంచి మనం ఏదన్నా ఉపయోగించిన విధంగా ఎట్లా ఉంటుందో ఆలోచన చేసినప్పుడు మా సైన్స్ టీం అంతా కూడా కలగలిసి ఇక్కడ బయోసైన్స్లో 2 ఉపాధ్యాయులు, మా శ్రీనివాస్ సార్ గైడ్ టీచర్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి, అట్లాగే వెంకటరమణాచారి సార్ అప్లోడ్ చేయడం ద్వారా డిస్ట్రిక్ట్కి మరియు స్టేట్కి ఇప్పుడు నేషనల్కి కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ నేషనల్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెస్తానని మా సార్స్కి ప్రామిస్ చేస్తున్నాను. నన్ను ఇంతగా హెల్ప్ చేసిన మా టీచర్స్కి థ్యాంక్స్. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంగిరాములు మహారాజ్ తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ 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 కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి సందర్భంగా కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కోటపాటి నరసింహం నాయుడు కిసాన్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోటపాటి నరసింహనాయుడుకి అభినందనలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో పట్టణానికి చెందిన పలువురు రైతులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ ఉపసంహరించుకున్న నేపథ్యంలో విజయోత్సవాలు జరపాలని మహారాష్ట్రకు చెందిన వినాయకరావు పటేల్ నేతృత్వంలో కిసాన్ విజయోత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను ఢిల్లీకి పిలిపించి 22వ తేదీన సన్మానం చేయనున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న రైతులకు ఈ అవార్డు అంకితం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగారెడ్డి, చిన్నారెడ్డి, నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, ఎన్ఆర్ఐ రమేష్, న్యాయవాది శ్రీధర్ తదితరులున్నారు. గుర్తిస్తూ ఇట్లాంటి అవార్డులు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ రావాలని, తన శ్రమను ఇంకా గుర్తించి ముందు జరిగే కార్యక్రమాల్లో నాయుడు గారి పాత్ర కృషి చేయాల్సిందిగా నేను ఇటు ప్రభుత్వాలను, ఇటు ప్రజానాయకులను, రైతు నాయకులను కోరుతూ మరి ఒకసారి మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతు సంఘం అధ్యక్షుల తరఫున నరసింహనాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని నిజామాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ సూచించారు. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చారో దాన్ని అమలు చేయక ప్రజలందరూ కూడా నష్టపోయినారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని నష్టపోయినారు. మళ్ళీ వడ్లు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో అక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా ఏం చేయలేదు. కానీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 10,000 రూపాయలు ఇంటికి ఇచ్చి ఓట్లు కొందామని చెప్పి ప్రయత్నం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులతో సమానంగా 330 కార్మికులకు కొత్త వేతనాలు చెల్లించకపోవడం సరికాదని సిఐటియు గౌరవ అధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తగా తీసుకున్న 330 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులతో సమానంగా కొత్తగా తీసుకున్న 330 మంది కార్మికులకు జీవో నంబర్ 4 ప్రకారం కొత్త వేతనాలు చెల్లించకపోవడం సరికాదని విమర్శించారు. ఈ విషయంపై కమిషనర్ ని ప్రశ్నించగా సిడిఎంఏ అనుమతి లేని కారణంగానే వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం యొక్క ధర్నా నిర్వహించి కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్న కార్మికులకి జీవో నంబర్ 4 ప్రకారం వేతనాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు కొత్తగా తీసుకున్న కాంట్రాక్ట్ కార్మికులకి జీవో నంబర్ 4 ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రసింహ, కార్యదర్శి భూపతి,
నాయకులు సంతోష్ గౌడ్, వెంకట్ మారుతి, రాకేష్ శంకర్ మరియు అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఆయా పథకాలు వివిధ కార్యక్రమాల కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండింగ్ చేయాల్సిందేనని కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మండలాలకు, మున్సిపాలిటీలకు మంజూరు చేసిన పనుల ప్రగతిపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన పనులు, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు ఇంకను పెండింగ్ లో ఉన్నాయన్న వివరాలను ఆరా తీస్తూ పనుల పూర్తి కోసం అధికారులకు స్పష్టమైన గడువులు విధించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులన్నీ ఈ నెల ఆఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిగతా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర, జెడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం మన ఊరు మనబడి, మన ఊరు మన బస్తీ అనే కార్యక్రమంపై ఉమ్మడి బాల్కొండ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ రాజేశ్వర్ అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క మానస పుత్రికైన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చడంలో ముఖ్యమంత్రి కృషి అభినందనీయమన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఈ కార్యక్రమం ద్వారా మెరుగుపడతాయన్నారు. మొదటి జీవో థర్డ్ జియోఎంఎస్ నెంబర్ 4 ప్రకారము మరి ప్రతి పాఠశాలలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలుసు 7,209.5 ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో సర్వే నంబర్ 401లో కొనసాగుతున్న వెంచర్ పనులను ఆర్మూర్ తహసీల్దార్ వేణు పరిశీలించి పనులు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 401 సర్వే నంబర్పై ఫిర్యాదు రావడంతో వెళ్లి పరిశీలించడం జరిగిందని, భూమి కోర్టు పరిధిలో ఉన్నందున అక్కడ ఎవరు ఎటువంటి అభివృద్ధి పనులు చేయరాదని సూచించారు. 401కి సంబంధించి ఏరియాను సాఫ్ చేస్తున్నారు అని చెప్పి సమాచారం రావడంతో ఎందుకు సాఫ్ చేస్తున్నారు అని చెప్పి సర్వేయర్ గారిని ఆర్ఐ గారిని పంపేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఏరియాను పరిశీలించి ఇది ఒక కోర్టు కేసులో పెండింగ్ ఉన్న స్థలము అని చెప్పి ధృవీకరించడం వల్ల ఆ స్థలంలో కోర్టు పరిధిలో ఉన్నందువల్ల కోర్టు నుంచి నిర్ణయం అయ్యేంత వరకు ఎవరు కూడా దాంట్లో ఇంటర్ఫేర్ కావద్దని స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి చెప్పి ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్ళడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన సిపి నాగరాజుకు పట్టణానికి చెందిన పలువురు బాధితులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సిపి వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన బాధితురాలు జ్యోతి మాట్లాడుతూ తన మామయ్య తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనపై ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరింది. జెండాగల్లీకి చెందిన బాధితురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఆస్తి తగాదాల విషయంలో తన కన్న తల్లిని కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్పందించి తమకు న్యాయం చేయాలని పేర్కొంది. మా పరిధిలో వస్తే తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాం. లేకుంటే సివిల్ కోర్ట్ అయితే మీరు సివిల్ కోర్టుకి అప్రోచ్ కావాలి. అది ఆస్తి తగాదాల వల్ల మేము ఎంటర్ కాలేకుండా క్రిమినల్ తగాదా అయితే మేమన్నా చేయగలుగుతాం. కాదు అది ఆస్తి తగాదంటే నువ్వు సివిల్ కోర్టుకి అప్రోచ్ కావాలి. ఆర్మూర్ పట్టణానికి చెందిన 108 అంబులెన్స్ ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ క్వాలిటీ అండ్ అసెసరీ అధికారి డాక్టర్ విజయ్ భాస్కర్ తనిఖీ చేశారు. 108 వాహనంలో ఉన్న పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. 108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ క్వాలిటీ మేనేజర్ మెండోరా డాక్టర్, 108 సిబ్బంది గణేష్, తిరుమలేష్ తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ చేత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలి. కేంద్ర మంత్రి కిషన్, ఎంపీలు సంజయ్, అరవింద్లపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో 8 కోట్ల వ్యయంతో పలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత దంపతులకు ఘన స్వాగతం పలికిన అధికారులు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్సీ.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం. తాళాలున్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. 13 తులాల 6 గ్రాముల బంగారం, కిలో 300 గ్రాముల వెండి రికవరీ. ఆర్మూర్ మీడియాతో సిపి కేఆర్ నాగరాజ్ వెల్లడి. పాల్గొన్న ఏసీపీ రఘు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది నిధులు. జడ్పీ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు వెల్లడి. పాల్గొన్న కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి 10 పైసల నిధులు తేలేడు. నవీపేటలో 5 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్. దళిత బంధుతో ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి. ప్రగతి భవన్ లో అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే మా ధ్యేయం. మేయర్ గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి పనులపై మాట్లాడిన మేయర్ నీతు కిరణ్. భారత రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే. జిల్లా కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ జిల్లా జడ్జి సునీత కుంచాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి మీ జీటీపీఎల్ న్యూస్.